హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సాయి నవీన. టుడే వీడియో వచ్చేసి టైలరింగ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. మొన్న ఒక షార్ట్ వీడియో పెట్టాను. మీషో నుంచి ఈ సారీ అయితే పెట్టుకున్నాను, ఫ్రాక్ స్టిచ్చింగ్ అని. ఇదేనండి. ఈ వీడియోలో అయితే కటింగ్ వీడియో ఎలా కటింగ్ చేస్తాను, చాలా క్లారిటీగా, చాలా ఈజీ మెజర్మెంట్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చూస్తున్న వాళ్ళు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎన్ని వరకు అయితే చూసండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను బాడీ పార్ట్ అనేది కట్ చేస్తున్నాను. 1 మీటర్ అయితే క్లాత్ అయితే తీసుకున్నానండి. ఇలా 4 ఫోల్డింగ్స్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు షోల్డర్ అయితే 5.5 అయితే తీసుకున్నానండి నేను. ఫస్ట్ బాడీ మెజర్మెంట్ అనేది తీసుకోండి. బాడీ మెజర్మెంట్ అయితే 14 ఇంచెస్ తీసుకున్నానండి నేనైతే. అలాగే షోల్డర్ వచ్చేసి 5.5 తీసుకున్నాను. అలాగే సంకకి 5.5 తీసుకున్నాను. సంక డౌన్ వచ్చేసి మన బాడీ లూజ్ వచ్చేసి 30 ఇంచెస్ అండి. అది 4వ భాగం అయితే తీసుకోవాలి, ఎందుకంటే 4 ఫోల్డింగ్స్లో ఉంది కదా. టేప్తో ఈ విధంగా తీసుకోండి. నేను చూపించినట్లు మీకు క్యాలిక్యులేటర్ సరిగా రాకపోతే ఇలా టేప్తో కూడా ఈజీగా మీరు క్యాలిక్యులేషన్ అనేది చేసుకోవచ్చు. నాకైతే 730 అయితే వచ్చిందండి. 7.5 ఇంచెస్ అయితే వచ్చింది. దానికి 1 ఇంచ్ డాట్కి 2 ఇంచెస్ ఖర్చుకి అయితే నేను 3 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటున్నానండి. మన ఫ్రిన్స్ కట్ కానీ డాట్స్ కానీ పెట్టుకున్నప్పుడు ఎక్స్ట్రా అయితే ఖర్చు ఉండాలి కదండి. కాబట్టి నేను 1 ఇంచ్ అనేది దానికోసం తీసుకున్నాను. ఒక 2 ఇంచెస్ అనేది ఖర్చు కోసం అనేది తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం బాక్స్ లాగా డ్రా చేసుకుందాము. వీడియోలో చూపించిన విధంగా ఇలా బాక్స్ లాగా అయితే డ్రా చేసుకోండి. ఇప్పుడు మనకి ఎంతైతే అవసరం ఉందో అంతే కట్ చేసి మిగతాదంతా ఫ్యాబ్రిక్ కట్ చేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు సంక రౌండ్కి అయితే 1.5 ఇంచెస్ అయితే పెడుతున్నానండి. అలాగే స్కేల్తో అయితే రౌండ్ తీసుకుంటున్నాను. అంతేనండి, డ్రా చేసుకోవడం అయితే అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ది నెక్ విడ్త్ వచ్చేసి 2.5. షోల్డర్ అయితే 3 ఇంచెస్ తీసుకున్నాను. 2.5 ఇంచెస్ అయితే తీసుకున్నాను. మీరు కావాలంటే 3 ఇంచెస్ పెట్టుకోవచ్చు, షోల్డర్ 2.5 పెట్టుకోవచ్చు. ఈ విధంగా డ్రా చేసిన విధంగా మొత్తం కట్ చేసుకోండి. ఇప్పుడు మనం నెక్ అనేది డ్రా చేసుకుంటాం కదా, అప్పుడు మనం సపరేట్ అయితే తీసుకోవాలి కదండి. నేనైతే సపరేట్ చేసుకుంటున్నాను. మన ఫ్రంట్ పార్ట్ అనేది బ్యాక్ పార్ట్ అనేది ఇలా డివైడ్ చేసుకుని నెక్ అనేది డ్రా చేసుకుందాము. ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ అది డ్రా చేసుకుంటున్నానండి. ఫ్రంట్ పార్ట్కి నేను నెక్ లెంత్ వచ్చేసి 6 ఇంచెస్ పెట్టాలనుకుంటున్నాను.
ఇక్కడ నెక్ అనేది మీకు రౌండ్గా చూపించాను. స్టిచ్చింగ్ వీడియోలో అయితే నేను స్టార్ నెక్ అయితే పెట్టానండి. అది నేను స్టిచ్చింగ్ వీడియోలో క్లారిటీగా చూపిస్తాను ఎట్లా డ్రా చేశాను అనేది. ఫస్ట్ రౌండ్ నెక్కే పెట్టాలనుకున్నాను, కానీ రౌండ్ నెక్ అయితే చాలా ఉన్నాయండి. స్టార్ నెక్ అయితే డిజైన్ చేసుకున్నానండి. అదైతే స్టిచ్చింగ్ వీడియోలో అయితే మీకు క్లారిటీగా చూపిస్తాను. ఇది నెక్ కూడా డ్రా చేసి వదిలేస్తున్నాను, ఎందుకంటే క్రేపు క్లాత్ అండి ఇది. అందులోనే స్టిచ్చింగ్ చేసినప్పుడు మొత్తం కదిలిపోతుందని నేను నెక్ అనేది కట్ చేయడం లేదు, అట్లనే డ్రా చేసి వదిలేస్తున్నానండి. స్టిచ్చింగ్ చేసినప్పుడు ఈ విధంగా ఉంటే ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రిన్స్ కట్ కూడా పెట్టాలనుకుంటున్నాను. నేను స్టిచ్చింగ్ వీడియోలో ఫ్రిన్స్ కట్ కూడా ఏ విధంగా డ్రా చేసుకోవాలో చూపిస్తాను. అసలు మిస్ కాకుండా స్టిచ్చింగ్ వీడియో కూడా తప్పకుండా చూడండి. అది ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తానండి. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే మనం డ్రా చేసుకున్నాం కదా నెక్ అనేది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది డ్రా చేసుకుందాము. మనం బ్యాక్ పార్ట్ అనేది డీప్ ఎక్కువే పెట్టుకుంటాం కదా, 7 ఇంచెస్ 8 ఇంచెస్ అట్లా. నేనైతే 7 ఇంచెస్ అయితే పెట్టుతున్నానండి. ఇలా డీప్ పెట్టుకున్నప్పుడు డోరీస్ అయితే పక్కా పెట్టుకుంటే దానికి లుక్ అనేది సూపర్ ఉంటుంది. దీనికైతే రౌండ్ నెక్ అయితే డ్రా చేసుకుంటున్నాను. ఈ విధంగా రౌండ్ నెక్ అయితే డ్రా చేసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు మనం లైనింగ్ కింద బాటమ్ పార్ట్ అనేది లైనింగ్ ఇప్పుడు కట్ చేసుకుందాము. ఇది కూడా ఒక 2 ఇంచెస్ మాత్రమే నేను లైనింగ్ తీసుకున్నానండి. ఎక్కువ అవసరం లేదు లోపల లైనింగ్ అనేది. మన కుచ్చు ఎక్కువ పెట్టుకున్నప్పుడు అయితే మనం లైనింగ్ ఎప్పుడు ఎక్కువ తీసుకున్నా నో ప్రాబ్లం. ఇప్పుడైతే క్రాస్ గేర్ తీసుకున్నప్పుడు లైనింగ్ తక్కువ ఉన్నా నో ప్రాబ్లం అండి. నేనైతే 2 ఇంచెస్ లైనింగ్ తోటే నేను ఫ్రాక్ అనేది స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇలా 4 ఫోల్డింగ్స్లో లైనింగ్ 2 మీటర్స్ అనేది 4 ఫోల్డింగ్స్లో ఇలా వేసుకుని ఎక్కడ కూడా ముడతలు లేకుండా హ్యాండ్స్తో మంచిగా సాఫ్ట్గా అయితే తీసుకోండి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది మనం ఫస్ట్ ఈ విధంగా పెట్టుకొని మనం ఇలా పెట్టుకున్నప్పుడు మన బాడీ పార్ట్ అనేది ఒక 1 ఇంచ్ తగ్గించే పెట్టుకోవాలండి. ఎందుకంటే మనం డాట్స్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాం కాబట్టి ఆ డాట్స్ వేసేస్తే మళ్ళీ చిన్నగా అయిపోతుంది కాబట్టి 1 ఇంచ్ తగ్గించే పెట్టుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకుని మార్క్ చేసుకుని నేను వీడియోలో చూపించినట్లు మీరు ఈ లైనింగ్ అనేది కట్ చేసుకున్నట్లయితే మీకు లైనింగ్ సేవ్ అవుతుంది, గేర్ కూడా ఎక్కువ వస్తుంది. చాలా ఈజీ పద్ధతిలో చాలా ఎక్కువ కష్టపడక్క లేకుండా ఈజీగానే కట్ చేసుకుంటారు. మీరు ఈ ప్రాసెస్ అయితే చూసినట్లయితే వీడియో స్కిప్ చేయకుండా ఎన్ని వరకు అయితే చూసేయండి. చాలా ఈజీగా నేను లాంగ్ ఫ్రాక్ కటింగ్ అనేది మీకు చూపిస్తాను. ఈ విధంగా ఫోల్డింగ్ అనేది మన వైపు పెట్టుకుని ఓపెన్స్ అనేది మన ఆపోజిట్లో అయితే ఉండాలండి. ఇప్పుడు మనం బాడీ కింద బాటమ్ లెంత్ అనేది చూసుకోవాలి. నేను మొత్తం ఫ్రాక్ వచ్చేసి 44 ఇంచెస్ అండి. నేను బాడీ పార్ట్ వచ్చేసి 14 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ 28 అట్లా తీసుకుంటున్నానండి. 30 ఇంచెస్ తీసుకుంటున్నాను, ఎందుకంటే మనం ఒక ఫోల్డింగ్ చేసుకుంటాం కదా లైనింగ్ అనేది.
ఈ విధంగా క్రాస్గా అయితే తీసుకుంటున్నానండి. మనం ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో మన లైనింగ్ ఎంత ఉందో అంత గేరు పెట్టేసుకోవచ్చండి. ఎంత ఉన్నా అంతే పెట్టేసుకుంటే మీకు గేరు కూడా ఎక్కువ వస్తుంది ఇలా క్రాస్గా తీయడం వల్ల. ఇప్పుడు మన సరిపోయే లెంత్ అయితే తీసుకుని గేరు ఎట్లా మార్క్ చేసుకున్నామో ఆ విధంగా మనం కట్ చేసుకుందాము. లైనింగ్ కట్ చేయడం చాలా ఈజీ అండి బాటమ్ పార్ట్కి. ఈ విధంగా అయితే చూసారు కదా, ఈ వీడియోలో చూపించిన విధంగా లైనింగ్ అయితే ఈ విధంగా కట్ చేసుకుంటే మీకు పెద్ద ప్రాసెస్ కూడా ఉండదు. ఈ కార్నర్లో అయితే నేను షేప్ అనేది ఇవ్వలేదని మర్చిపోయాను. నేను స్టిచ్చింగ్ చేసినప్పుడు అయితే ఇచ్చాను. ఇప్పుడు మనం లైనింగ్ అనేది కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసుకుందాము. ఇప్పుడు నేను సారీలోంచి 1 మీటర్ క్లాత్ అయితే బాడీ పార్ట్కి అయితే నేను ఈ విధంగా పెట్టుకుని వేస్ట్ చేసుకోకుండా క్లాత్ అయితే కట్ చేసుకుంటున్నానండి. సారీలో 1 మీటర్ క్లాత్తో ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు లైనింగ్ పార్ట్స్ అనేది దీని మీద పెట్టేసుకుని ఈ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసుకుందాము. కింద బార్డర్ నాకు అవసరం లేదు కాబట్టి నేను బార్డర్ అయితే కట్ చేసుకుంటాను. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ కూడా మంచిగా వేసుకుని క్లాత్ ఎక్కువ ఉంచుకుని మీరు కట్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఫ్యాబ్రిక్ అనేది జరిగిపోతూ ఉంటుందండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే క్లాత్ ఎక్కువ ఉంచుకుని కట్ చేసుకోండి. అప్పుడు మీకు స్టిచ్చింగ్ చేసినప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. లేకపోతే సరిపోదండి, మళ్ళీ క్రాస్ జరిగిపోవడం అట్లా ఇట్లా అవుతుంది. కాబట్టి నేను క్లాత్ ఎక్కువ ఉండే నేను కట్ చేస్తున్నాను. తర్వాత అనేది మన స్టిచ్చింగ్ అయిపోయాక ఫినిషింగ్ అనేది ఇచ్చుకోవచ్చు, నో ప్రాబ్లం. ఈ విధంగా కట్ చేసుకుని అంతేనండి. ఇప్పుడు మనం బాటమ్ పార్ట్ కూడా గేర్ ఎలా కట్ చేసుకోవాలో క్రాస్గా మనం మిగిలిన ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది కదా, అది 4 ఫోల్డింగ్ దీనికి ఫుల్ హ్యాండ్స్ అయితే పెట్టాలనుకుంటున్నాను. ఫుల్ హ్యాండ్స్ కోసం కూడా 1 మీటర్ ఫ్యాబ్రిక్ అనేది సారీలో కట్ చేశానండి. 5 మీటర్స్కి 1 మీటర్ వచ్చేసి బాడీ పార్ట్కి 1 మీటర్ వచ్చేసి నేను ఫుల్ హ్యాండ్స్కి అనేది నేను క్లాత్ అయితే కట్ చేసుకున్నాను. ఇంకా 3 మీటర్స్ అయితే ఫ్యాబ్రిక్ ఉంది. ఇప్పుడు ఫుల్ హ్యాండ్స్కి ఏ విధంగా మార్క్ చేసుకోవాలో చూద్దాము.
కింద నాకు యాంకిల్ దగ్గర 8 ఇంచెస్ 7.5 వచ్చింది. 8 ఇంచెస్లో 4కి అయితే మార్క్ చేసుకున్నానండి. ఇది డబుల్ ఫోల్డింగ్లో ఉన్నది కాబట్టి 4 లేయర్స్ అయితే వేసాను, 2 హ్యాండ్స్ కాబట్టి. నా హ్యాండ్ లెంత్ వచ్చేసి 22 ఇంచెస్ అయితే ఉందండి. అలాగే కింద హ్యాండ్కి కుర్చీల కోసం నేను ఒక 4 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా అయితే తీసుకున్నాను, హ్యాండ్ దగ్గర కుర్చీలు రావడం కోసం. ఫుల్ హ్యాండ్స్కి కుర్చీల కింద వస్తే ఆ లుక్ బాగుంటుందండి. ఈ విధంగా నేను 26 అనేది మార్క్ చేసుకుంటున్నాను. 22, 4, 26. ఇప్పుడు అదే లైన్లో స్ట్రైట్గా ఒక గీత అయితే గీసేసుకోండి. తర్వాత హ్యాండ్ డౌన్ కోసం ఒక 3.5 ఇంచెస్ అయితే డౌన్కి మార్క్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ కర్వ్ అనేది తీసుకుందాము. ఇది ఫ్యాబ్రిక్ అనేది జరిగిపోతుందండి, అందుకే నేను ఎక్కువ డ్రా చేయట్లేదు, లైట్గా పైన అట్లా చేస్తున్నాను, అందుకే మీకు కనిపించట్లేదు. అది మీకోసం నేను డబుల్ డ్రా అయితే చేస్తున్నానండి. ఈ విధంగా హ్యాండ్ అయితే ఈ విధంగా కట్ చేసుకుందాము. ఇప్పుడు హ్యాండ్ యాంకిల్ దగ్గర అవన్నీ మెజర్మెంట్ తీసుకుని ఈ విధంగా క్రాస్గా అయితే డ్రా చేసుకుంటున్నానండి. ఇప్పుడు రిమైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకుందాం వేస్ట్. చూసారు కదా, ఫుల్ హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయినాయి. మనకి హ్యాండ్ కాకుండా ఖర్చు కూడా ఒక 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాము. ఇప్పుడు బాటమ్ పార్ట్ కూడా స్టిచ్ చేసుకుందాము. ఇలా రిమైనింగ్ది ఒక 4 ఫోల్డింగ్స్లో వేసుకుని బాటమ్ పార్ట్ కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అది 1 ఇంచెస్ తగ్గించేసి పైన అయితే ఒక కార్నర్లో కట్ చేసుకోవాలండి. తర్వాత అక్కడి నుంచి లెంత్ నాకు 30 ఇంచెస్ వచ్చింది అన్నాను కదా, అక్కడి నుంచి టేపు ఈ విధంగా పెట్టుకుంటూ మార్క్ చేసుకోండి. క్రాస్గా వీడియోలో చూపించినట్లు ఈ విధంగా 30 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకుంటున్నాను. నేను సేమ్ లైనింగ్ కూడా 30 ఇంచెస్ తీసుకున్నానండి, ఎందుకంటే దీంతో సమానంగా ఇది కొంచెం ఫ్యాబ్రిక్ అనేది కొంచెం పలచగా ఉంది. అది ఎలాగో ఫోల్డింగ్ వెళ్తుంది కదా, ఒక 2 ఇంచెస్ వరకు ఫోల్డింగ్ వెళ్ళిపోతుందని నేను 30 ఇంచెస్ తీసుకున్నానండి. ఈ విధంగా మార్క్ చేసుకుని క్రాస్గా అయితే కట్ చేసుకుందాము. చూసారు కదా, ఫ్రాక్ కటింగ్ అయితే అయిపోయింది చాలా ఈజీగా. నెక్స్ట్ వీడియోలో అయితే స్టిచ్చింగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తానండి. మరిన్ని వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.